రిజర్వేషన్లపై 50% సీలింగ్ విధించేలా కేసీఆర్ 2018లో పంచాయతీరాజ్ చట్ట సవరణ చేశారని, బీసీ రిజర్వేషన్లు పెంచేందుకు ఇదే తమకి గుదిబండగా మారిందని సీఎం రేవంత్ ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలకి కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. 2018లో చంద్రశేఖరరావు గారు తీసుకొచ్చిన పంచాయతీరాజ్ యాక్ట్ గంగుల కమలాకర్ గారు బీసీ మంత్రిగా ఉండుకుంటూ తెచ్చిన చట్టం ఏంటంటే 50% పరిమితికి లోబడి మాత్రమే ఎన్నికలను నిర్వహించాలి. 50% రిజర్వేషన్ల పరిమితికి లోబడి పంచాయతీరాజ్లో కానీ 2019లో తెచ్చిన మున్సిపల్ యాక్ట్ ప్రకారం కానీ 50% పరిమితికి లోబడి రిజర్వేషన్లు ఇవ్వాలని చట్టాలను తీసుకొచ్చింది. ఒకటి గంగుల కమలాకర్ గారు, రెండో మున్సిపల్ చట్టం తీసుకొచ్చింది వారి యజమాని కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు ఈ చట్టం ఏదైతే ఉందో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ చట్టం కానీ మున్సిపల్ చట్టం కానీ వారు తెచ్చారు అధ్యక్ష. సుప్రీంకోర్టులో ఏం జరిగింది అధ్యక్ష? ఇంతకీ సుప్రీంకోర్టు 2010లో రాజ్యాంగ ధర్మాసనం అంటే కాన్స్టిట్యూషనల్ బెంచ్ సరిగ్గా దానికి మించిన బెంచ్ భారతదేశంలో ఇది లేదు. రాజ్యాంగ ధర్మాసనం ఆ రోజు ఒక తీర్పిచ్చింది అధ్యక్ష. 50% సీలింగ్ ఇది కేసీఆర్ గారో తెలంగాణ ప్రభుత్వమో బీఆర్ఎస్ పార్టీయో పెట్టింది కాదు అధ్యక్ష. ఈ సీలింగ్ పెట్టింది సుప్రీంకోర్టులోని రాజ్యాంగ ధర్మాసనం. దాన్ని అతిక్రమించే అధికారం ఈ దేశంలో ఏ ప్రభుత్వానికి లేదు, కేంద్ర ప్రభుత్వానికి లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా లేదు.